మిత్రులకు వందనాలు. మీ ముందుకు ఒక కార్మికుడి జీవన వార్త తీసుకొచ్చాను. తాటి చెట్టు నుండి వచ్చే తాటికల్లుకు సురాపానం అని పేరు. పూర్వము దేవతలు కూడా తాగేవారని దీన్ని సురాపానం అనేవాళ్ళట. ఇది ఆరోగ్యానికి మంచిది అనేది మన యుగ యుగాల నుండి పూర్వీకులు చెప్తున్న విషయం. తన నైపుణ్యాన్ని ఎంతో చాకచక్యంగా ప్రదర్శించే శ్రామిక కార్మికుడు గీతన్న. కల్లు గీత కార్మికులు పూర్వీకుల నుండి వస్తున్న జీవనశైలిని బ్రతుకు తెరువుగా చేసుకొని మత్తునిచ్చి గమ్మత్తు చేసి ఒంటికి చలవ చేసే తాటికల్లును మనకు అందిస్తున్నారు. వారు తాటికల్లు తీసే పద్ధతి గురించి ఆలోచిస్తే తాటి చెట్టు అంటేనే ఆకాశాన్ని అందుకోవాలని ఎదిగే చెట్టు. అలాంటి చెట్టు పైభాగం చేరాలంటే వాళ్ళు తయారు చేసుకున్న గుది, ముస్తాదు, మోకు కట్టుకుంటారు. వాటి సహాయంతో తాటి చెట్టు మొదలు నుండి పైకి ఎగబాకుతూ చెట్టు మట్టల వరకు ఉపరిభాగానికి చేరుకుంటారు. చుక్కలు చుక్కలుగా ముంతలోకి కారిన తాటికల్లుని తన వెనుక భాగంలోని కుండలోకి పోసుకుంటారు. తిరిగి ఆ చెట్టుకి గీతలు పెట్టి తాటికల్లు పారేటట్టు చేసి ముంత కడతారు. ఎందరికో ఆనందాన్ని పంచుతున్న ఈ తాటికల్లు తీసే ప్రయత్నంలో కల్లు గీత కార్మికులు ఎన్నో ప్రయాసలు పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కుటుంబ పోషణ కోసం వృత్తి ధర్మాన్ని ఆచరించాలి. ఆరోగ్యం సహకరించకపోతే కుటుంబ పోషణ కుంటుపడుతుంది. తప్పదని చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆల్కహాల్ అధికంగా గల సీసా మందులకు అలవాటు పడి అనారోగ్యం పాలయ్యే బదులు ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు, నీర, ఈతకల్లు లాంటివి తీసుకుంటే ఆరోగ్యం లభిస్తుంది. గీత కార్మికులకు జీవనోపాధి ఇచ్చిన వాళ్ళము అవుతాము. మన భావితరాల వారు కూడా ఇది ఆస్వాదించాలంటే ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి వాటిని కాపాడుకుంటూ గీత కార్మికులకు చేయూతనిద్దాం. మీరేమంటారు? ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ప్రకృతి అందించిన పానీయాన్ని నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి.